ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనం చాలాసార్లు తీసుకునే చాలా చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితంలో చాలా ఇంపాక్ట్ కలిగి ఉంటాయి. క్రైస్తవులుగా మనం తీసుకునే నిర్ణయాలకు మనం లెక్క చెప్పవలసి ఉంటుంది. మరి మోషేని కానీ గమనిస్తే ఒక చిన్న నిర్ణయం తీసుకున్నాడు. అగ్ని మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. ఇది ఏమై ఉంటుంది? ఇది ఎందుకు వచ్చింది? 40 సంవత్సరాలుగా ఈ ఎడారిలో ఉన్నాను కదా, ఈ ఆశ్చర్యం ఏంటి, అద్భుతం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అని ఒక తృష్ణతో, ఒక చిన్న స్పందన మరి తను చూచిన దానికి ఇచ్చాడు. మరి ఎప్పుడైతే తన యొక్క హృదయంలో ఆ తృష్ణ కలిగి ఉన్నాడో అప్పుడు మరి ఆయన ఏం చేశాడంటే దేవుణ్ణి కనుగొనటం జరిగింది. మన జీవితంలో దేవుణ్ణి కనుగొన్నప్పుడు మోషే ఎలా గొప్ప నాయకుడిగా మారాడో మనం కూడా మరి మన జీవితాల్లో గొప్ప సైనికులుగా మారుతాం, గొప్ప సాక్షులుగా మారుతాం, గొప్ప విశ్వాసులుగా మారుతాం. మనం చేసే చిన్న పనిలో అయినా సరే ప్రభువుని మనం వేడుకోవాలి. చిన్న పనిలో మనం దేవుని సలహా అడగాలి. ప్రభు కొరకు చిన్న పని చేసినా అది గొప్ప విజయాలకు మరి తాహతపడుతుంది. కాబట్టి మన జీవితాల్లో ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి. నీ చిన్న స్పందన దేవుని యొక్క గొప్ప కోరికను నెరవేరుస్తుంది. గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ మిషన్ ఫర్ మోజెస్. ఆ ఒక చిన్న రెస్పాన్స్తో మోజెస్ హ్యాస్ లెడ్. అక్కడ మొదలుపెట్టినవాడు తన మరణాంతరం వరకు మరి దేవుని విడిచిపెట్టినట్టుగా మనం చూడండి దేవుని కృప ఎంత గొప్పదో. ఒక చిన్న దానిని మరి మోషే పట్టుకోవటం వల్ల గొప్ప విజయాన్ని చేశారు. మీరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని మరి గొప్ప విజయాల్ని పొందుకోవాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మనం చేసుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.